నారా లోకేష్కి సంబంధించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఒక పక్కన డిప్యూటీ సీఎం అన్నటువంటి పిలుపులు, అట్లాగే సీఎం చేస్తే తప్పేంటని ఆదిరెడ్డి వాసు లాంటి వాళ్ళ స్టేట్మెంట్లు, ఇంకో పక్కన మొన్న చంద్రబాబు గారి సమక్షంలో డిప్యూటీ సీఎం అంటూ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడితే దాన్ని కంట్రోల్ చేయలేదు. ఆ తర్వాత కంటిన్యూగా అదే మాట్లాడుతున్నారు, నో డౌట్. కాబట్టి పార్టీ అధినాయకత్వం ప్రిపేర్ చేస్తోంది కార్యకర్తల్ని, ప్రజల్ని, అటు జనసేన వాళ్ళని, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ. అయితే కొద్దిసేపటి క్రితం ఒక వాట్సాప్ గ్రూపుల్లో ఒకటి వచ్చింది, తెలుగుదేశం అధిష్టానం సీరియస్ అయింది, ఎవరు మాట్లాడద్దని ప్రకటన. అయితే ఎట్లాంటి దానికంటే కూడా ఈ స్టేట్మెంట్ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చింది. ఈలోపుగా ఎక్కడైతే విదేశాలకు వెళ్ళినటువంటి చోట్లన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య అయింది. స్వయంగా టీజీ భరత్, ఎవరైతే నారా లోకేష్ గారితో వెళ్ళినటువంటి టీజీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రి, ఆ వేదిక మీదనే, లోకేష్ గారు ఉన్న వేదిక మీద నుంచినే కాబోయే సీఎం నారా లోకేష్ అని తేల్చి చెప్పారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. జూనియర్ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే ఇది కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అన్నట్టుంది. నారా లోకేష్ సమక్షంలోనే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ టీజీ భరత్. దట్ మీన్స్ ప్రిపేర్ చేస్తున్నారు.